సంతోషం 7th యానివర్సరీ పనులు మొదలుపెట్టినప్పుడు అమెరికా నుంచి ఒక కాల్ వచ్చింది. అమెరికా నుంచి నాకెవర్రా బాబు అని ఓ రోజు అవాయిడ్ చేశా. తర్వాత వరుసగా 10 కాల్స్ వచ్చినాయి. వెంటనే లిఫ్ట్ చేశా. సార్ మీకు మధు అనే సింగర్ ఉన్నారండి, ఈ సంవత్సరం మీ దాంట్లో పాటించాలని కంపల్సరీ అండి అన్నారు. నాకు అర్థం కాల. నేను చేసేదే టెన్షన్గా చేస్తా ఉంటా ఫంక్షన్ అంతా. మధు అని సింగర్ ఏంటి, సంతోష అవార్డ్స్లో పాడించడం ఏంటి, ఆవిడెవరు ఏంటి, ఎలా పాడుతుంది ఏంటి ఏమీ తెలియదు నాకు అసలు. అక్కడ సరే అండి చెప్పారండి, ఫోన్ పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి మొదలు కంటిన్యూగా అమెరికా నుంచి అమలాపురం వరకు ఫోన్లు మొదలైనాయి. ఆవిడ గురించి మొత్తం రికమెండేషన్ అనమాట. సరే ఎలా పంపిస్తారు ఏంటో తెలియదు. సరే ఓకే, నేను అంతమంది చెప్తున్నాను డెఫినెట్గా మనం కంపల్సరీ అవార్డ్స్ ఫంక్షన్లో పెట్టాలని. నేను సంతోషం 7th యానివర్సరీలో ఓకే అని చేసి ఫస్ట్ సరే రిస్క్ చేస్తే చేద్దామని చెప్పి చేశా. చాలా అమేజింగ్ నిజంగా. ఆ సాంగ్ ఇప్పటికీ మర్చిపోలేని విధంగా, ఆ ఫంక్షన్లో ఆ సాంగ్ హైలైట్ అయ్యే విధంగా అద్భుతంగా తనే రాసుకుని సంతోషం మ్యాగజైన్ మీద సంతోషం మీద ఆమె రాసుకుని ఆవిడ పాడి ఆవిడ కంపోజ్ చేసి చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ అనమాట. అది నా జన్మ నిజంగా. అది ఆ రోజు ఓకే చేయకపోతే కనుక నిజంగా చాలా మిస్ అయ్యామని అనిపించింది. సో అట్లా మధు గారితో నాకు పరిచయం మొదలైంది. తర్వాత ఆమె చేసిన అంతకుముందు ఆల్బమ్ ఈ ఆల్బమ్ కానీ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, దాంట్లో సంతోషం లేదు. త్వరలోనే ఆవిడ నటిగా కూడా రంగప్రవేశం చేయబోతారు 100%. సో ఆవిడ ఏం చేసినా, ఎందుకంటే ఆ రోజు నుంచి నేను ఆవిడ ఫ్యాన్ అయిపోయాను. డెఫినెట్గా ఆవిడ ఏ ఫంక్షన్ పిలిచినా ఏం చేసినా ముందుంటున్నాను. సో నా బెస్ట్ విషెస్ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక మనిషి కళ అనేది అంటే లైక్ వాళ్ళు కళ కనింది అది నెరవేరితే దాంట్లో ఉండే ఆనందం ఏంటో నాకు తెలుసండి. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలని నా స్క్రీన్ మీద నన్ను చూసుకొని నేను ఒక కళగానేవాడిని. ఆ కళ నిజమైన రోజున అసలు చాలా హ్యాపీ, అసలు ఎంత హ్యాపీగా ఉన్నానో నాకు తెలుసు. అది అంటే లైక్ నేను ఎవరితో షేర్ చేసుకోలేకపోయినా నాకు తెలుసు. అలాగే మధు ఈ ఆడియో లాంచ్ చేయాలి అని చెప్పి నాకు చాలా రోజుల నుంచి తెలుసు. కానీ నేను ఫస్ట్ అందరికన్నా హెచ్ఎంవి సరిగమ వాళ్ళకి కానీ ఆర్కే మీడియా వాళ్ళు ఇది చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. This is the Desi Girl video song andi that we shot in extremely high movie standards in Goa. So I would request Swati Sangi, Sridevi Nekkanti and Rakesh Reddy garu to please launch this Desi Girl song. Yo baby take it easy, मैं हूँ एक देसी girl. Yo baby take it easy, I am a sexy girl. నా కోసం చూస్తూ ఉంటారు, నా వెంటే ఉంటానంటారు, కలవాలని కలబడుతుంటారు చురుకైన కుర్రాళ్ళు ఆకాశంలో ఓ తారలా, ఈ లోకంలో నేనే ఇలా. Yo baby take it easy, मैं हूँ एक देसी girl. Yo baby take it easy, I am a sexy girl. కనిపించే నీ సగలు కనిపెట్టాలి ఓ కంటితో, నా విషయాన్ని కనిపెట్టి హృదయాన్ని పసిగట్టి స్టెప్ ఇయ్యరా నా ప్రేమిక. వీరుడైనా నే కరగను, ధీరుడైనా నే లొంగను. No one can take me so easily. Do you understand? Hey you crazy. ఆకాశంలో ఓ తారలా, ఈ లోకంలో నేనే ఇలా.
అంటే నా పేరే, ఆ హోదా నా ఊరే, నేనందాలంటే నీ వల్లనా. ఒప్పుకోవోయివో నేస్తమా, లొంగిపోవోయి నీ ప్రేమతో. I don't see there's any other way that you will make me fly away. ఆకాశంలో ఓ తారలా, ఈ లోకంలో నిన్నే ఎలా. You baby take it easy, मैं हूँ एक देसी girl. You baby take it easy, I am a sexy girl. ఆకాశంలో ఓ తారలా, ఈ లోకంలో నిన్నే ఎలా. You baby take it easy, मैं हूँ एक देसी girl. You baby take it easy, I am a sexy girl. నెక్స్ట్ ఈజ్ నేస్తమా సాంగ్ అండి. నేస్తమా సాంగ్ మా నేస్తం రమేష్ పుప్పాల గారు, ఐ వాంట్ ఆల్ మై 3 ఫ్రెండ్స్ వెంకట్ కూచిపూడి గారు, కిరణ్ వారణాసి గారు అండ్ రమేష్ పుప్పాల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ లాంచ్ ద 6th song. So I would request all my 3 friends to please launch Nestama. It's about friendship and it's all about live this moment and forget that there's next moment. Nestama, ee క్షణమే నీదని, మరిచిపో మరుక్షణమే ఉందని. Nestama, ee క్షణమే నీదని, మరిచిపో మరుక్షణమే ఉందని. ఉల్లాసం నీదని, ఏం తెరవేయని, పరసన్నది రావని, మనసన్నది చేయని. మధు నాకు 2-3 ఇయర్స్ నుంచి తెలుసు. స్పెషాలిటీ ఆఫ్ మధు ఏంటంటే ఒక సాంగ్ని తను ఎంత ఎంజాయ్ చేస్తూ పాడుతుందంటే ఆ సాంగ్ యాస్టీస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే తన సాంగ్ విన్నప్పుడు మనం అంత ఎంజాయ్ చేస్తాం. నేను యాక్చువల్లీ మధుతో ఒక సాంగ్ పాడించాను చెమక్ చెల్లిలో. ఇట్ వాజ్ అ వెరీ నైస్ సాంగ్ అండ్ షీఈస్ అన్ అబ్సల్యూట్లీ హార్డ్ వర్కర్, హైలీ డిసిప్లైన్డ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. నీ సాంగ్స్ రాకింగ్ ఉన్నాయి, నీ మ్యూజిక్ రాకింగ్ ఉంది, నువ్వు రాకింగ్ ఉన్నావు. సో ఆల్ ద బెస్ట్, లెట్స్ గో హెడ్. అమ్మాయి ఏది సాధించాలో అది సాధించేసిందండి. ఈ నేస్తమా సాంగ్ గురించి మాత్రం ఎస్పెషల్లీ ఆ సాంగ్ చాలాసార్లు నాకు వినిపించేసి కంపోజ్ చేసేటప్పుడు కానీ దీంట్లో కానీ అంటే చాలా చక్కగా దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది దాని మాటలో నాకు ఒక హామీ ఇచ్చింది, నేస్తమా సాంగ్ మీకే అంకితం చేస్తున్నానండి అని చెప్పి. అదే ఓకే, వెరీ థ్యాంక్స్. అమ్మాయి ఇంకా చాలా ఎదగాలని, ఇలాంటి మరి మనం చిరస్థాయిగా మన సినీ ఫీల్డ్లో కూడా గొప్ప వెలుగు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశీ గర్ల్ రీమిక్స్ ఈ పాటని వినబోతున్నాము. అండ్ టు లాంచ్ దిస్ సాంగ్ పొగడతలు అంటే నిజం చెప్పాలంటే నిజంగా మేమే ఎంకరేజ్ చేయలేదండి చెల్లిని. ఫస్ట్ నుంచి డిస్కరేజ్ చేస్తానే ఉన్నాం. ఎప్పుడు బర్త్డేకి వచ్చినా అందరూ మంచి పీపుల్, ఆర్పి గారు, రమేష్ పుప్పాల గారు, రాకేష్ గారు, ఇప్పుడు అందరూ బ్రదర్ ఎమోషనల్ అయి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ ఎమోషన్ కనిపిస్తోంది. సంతోషంలో కూడా పాట ఫస్ట్ పాడించినందుకు మీరు. సో మేము చేయాల్సింది మీరు అందరూ సపోర్ట్ చేశారు. అలాగే తనకు ఓన్గా పాపం మా ఫ్యామిలీలో మగపిల్లలు ఆడపిల్లలు మగపిల్లలుగా పుట్టాల్సిందే. తను మేము క్వైట్ రివర్స్ కాల. ఓకే చెల్లి, చాలా. ఇక ఆడియో లాంచ్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. మరి ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి గెస్ట్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
హులలే హులలే నా మనసే నీదిలే కనుల కలలే ఓ కసలే పాడలే తొలిసారిగా చూసానా అడుగడుగున ఆసేన నలువైపుల నా లోకం నీవైపోయలే హులలే హులలే నా మనసే నీదిలే కనుల కలలే ఓ గసలే పాడలే